అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు, మా యొక్క శాలరీ అనేది 10,000 ఉంది, మేము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మా యొక్క పోర్ట్ఫోలియోని ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పి. కొంతమంది ఏమో మా యొక్క శాలరీ అనేది 30,000 ఉంది, మేము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మా యొక్క పోర్ట్ఫోలియోని ఎట్లా క్రియేట్ చేసుకోవాలని చెప్పి. మరి కొంతమంది ఏమో మా యొక్క శాలరీ అనేది 50,000 ఉంది, మేము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని. మరి కొంతమంది ఏమో మా యొక్క శాలరీ అనేది 1 lakh ఉంది, మేము ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మా యొక్క పోర్ట్ఫోలియోని ఎట్లా క్రియేట్ చేసుకోవాలని చెప్పి. సో మనం ఈ వీడియోలో 4 శాలరీ స్లాబ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ శాలరీ స్లాబ్స్ అనేవి 10,000 నుంచి 30,000 మధ్య ఉన్నవారు మీ యొక్క పోర్ట్ఫోలియోని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పి. అండ్ నెక్స్ట్ స్లాబ్ వచ్చేసి 30,000 నుంచి 50,000 శాలరీ మధ్య ఉన్నవారు వాళ్ళు పోర్ట్ఫోలియోని ఎట్లా క్రియేట్ చేసుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి. అండ్ 50 నుంచి 80,000 మధ్య శాలరీ ఉన్నవారు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పి. అండ్ 80+ ఉన్నవారు వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో గురించి ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని. సో మనం ఈ వీడియోలో ఈ యొక్క 4 శాలరీ స్లాబ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానిలో భాగంగా 10,000 నుంచి 30,000 శాలరీ వచ్చేవారు వారి యొక్క పోర్ట్ఫోలియోని ఎట్లా బిల్డ్ చేసుకోవాలో మనం ఒకసారి చూద్దాం. సో అలాంటి వారు 30% ఆఫ్ ద శాలరీనేమో క్యాష్ రూపంలో హోల్డ్ చేయవలసి ఉంటుంది. అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వచ్చేసి 10% అనమాట. అంటే లైక్ పీపీఎఫ్లో కానీ, బ్యాంక్ ఎఫ్డీస్లో కానీ, లేదా పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలో కానీ 10% ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్లో వచ్చేసి ఒక 20% ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఒక 60% ఆఫ్ ది అమౌంట్ని అంటే 60% ఆఫ్ ది శాలరీని వాళ్ళు కనుక ఈ విధంగా డైవర్సిఫై చేసుకుంటే క్యాష్ రూపంలో అంటే ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో కొంత, అండ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్లో అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో భాగంగా కొంత అమౌంట్ని, అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కొంత అమౌంట్ని కనుక ఆ విధంగా కనుక సెగ్రిగేట్ చేసుకుంటే రిమైనింగ్ ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని వాళ్ళు ఎక్స్పెన్సెస్కి యూజ్ చేసుకుంటారు. లైక్ రెంట్ పే చేయొచ్చు, లేకపోతే మిల్క్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, లేదా వాటర్ బిల్స్ ఉంటాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా. మనకి ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో ఆ ఎక్స్పెన్సెస్ని వన్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత డిఫరెంట్ బకెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని కనుక మన ఎక్స్పెన్సెస్గా వాడుకుంటూ ఉంటే మన యొక్క ఎక్స్పెన్సెస్ అనేది ప్రాపర్గా వెళ్తూ ఉంటుంది. సో మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒక ప్రాపర్ వేలో వెళ్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఏ అనే ఆయన ఉన్నారు, ఆయనకు ఒక 20,000 పే అనేది వస్తుంది, అంటే 20,000 ఆయన శాలరీ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ అనేవారు ఉన్నారు, ఆయనకి 20,000 శాలరీ వస్తుంది. ఇప్పుడు ఆయన సెగ్రిగేషన్ అనేది ఎట్లా ఉందో మనం ఒకసారి చూద్దాం. ఆయన 20,000కి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎవరైతే 10,000 నుంచి 30,000 మధ్య పే ఉన్నారో అలాంటి వారు 30% క్యాష్ రూపంలో హోల్డ్ చేయాలని చెప్పి. సో ఇక్కడ మిస్టర్ ఏకి 20,000 వస్తుంది కాబట్టి 20,000ని 30%తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 6,000 రూపీస్ కదా. ఈ 6,000 రూపీస్ అనేది మిస్టర్ ఏ ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో హోల్డ్ చేస్తూ ఉంటాడు. సో ఆయనకి ఎప్పుడైనా కనుక ఏదైనా ఎమర్జెన్సీస్ అయితే, ఏదైనా హాస్పిటలైజ్ అయినా, లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేదా కొన్నిసార్లు ఒక 2-3 మంత్స్ ఆఫీస్కి వెళ్ళలేకపోయినా ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్కి సంబంధించి ఎయిదర్ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదా బ్యాంక్ ఎఫ్డీస్లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఈ మిస్టర్ ఏకి బాగా లాభం ఉంటుంది. ఎందుకంటే అవి ఎమర్జెన్సీ ఫండ్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది. సో మిస్టర్ ఏ 30% ఆఫ్ ది అమౌంట్ని ఇలా క్యాష్ రూపంలో హోల్డ్ చేస్తూ ఉంటే అది ఎమర్జెన్సీ ఫండ్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ 10% మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని చెప్పి. సో ఇక్కడ మిస్టర్ ఏ 20,000 అనేది పే వస్తుంది కాబట్టి దానిలో 10% అని మనం చూసుకుంటే 2,000 రూపీస్ వస్తుంది. ఆ 2,000 సంబంధించి ఎయిదర్ పీపీఎఫ్ లేదా ఎయిదర్ బ్యాంక్ ఎఫ్డి లేదా మన పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆయనకి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఒక 20% వచ్చేసి మ్యూచువల్ ఫండ్లో ఏదైనా లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండా, లేదా షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండా, లేదా మీడియం టర్మ్ మ్యూచువల్ ఫండా బేస్డ్ ఆన్ గోల్స్ అనమాట. ఈ విధంగా కనుక మ్యూచువల్ ఫండ్లో కూడా మిస్టర్ ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అగైన్ ఆయన గోల్స్ అనేవి ఏమున్నాయో అవి గోల్స్ కూడా రీచ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. లేకపోతే ఆయన వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఈ విధంగా ఎవరైతే కనుక 10,000 నుంచి 30,000 మధ్య పే వస్తుందో అలాంటి వారు మనం ఇప్పుడు చెప్పిన విధంగా మీరు సెగ్రిగేట్ చేసుకుని మీ పోర్ట్ఫోలియోని కనుక మీరు డిజైన్ చేసుకుంటే మీకు ఏదైనా గోల్స్ ఉంటే ఆ గోల్స్ తగ్గట్టు మీరు మ్యూచువల్ ఫండ్స్లోని లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్లోని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మీ ఎమర్జెన్సీ ఫండ్కి సంబంధించి కూడా మనం ఏదైతే పర్సంటేజ్ చెప్పామో దాని ప్రకారం కనుక మీరు ఆ పర్సంటేజ్ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో లేదా బ్యాంక్ ఎఫ్డీలో కానీ
కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ కూడా చాలా ప్రాపర్గా ఉంటుంది. ఈ విధంగా మీరు ఎవరైతే కనుక 10,000 నుంచి 30,000 మధ్య పే ఉన్నారో ఈ యొక్క పర్సంటేజ్ని మీరు ఫాలో అవ్వండి. సో మరి ఇప్పుడు 30,000 నుంచి 50,000 మధ్య పే వచ్చేవారు ఎలాంటి పోర్ట్ఫోలియోని డిజైన్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అలాంటి వారు 20%ని క్యాష్ రూపంలో హోల్డ్ చేసి, లైక్ మనం ఇంతకుముందు ఎలా అయితే చెప్పుకున్నామో ఎమర్జెన్సీ ఫండ్ సంబంధించి ఈ యొక్క 30 నుంచి 50K మధ్య ఉన్నవారు 20%ని ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో క్యాష్ రూపంలో హోల్డ్ చేయవలసి ఉంటుంది. అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చేసి ఒక 20% లైక్ పీపీఎఫ్లో లేదా బ్యాంక్ ఎఫ్డీలోని లేదా పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ సంబంధించి, అండ్ మ్యూచువల్ ఫండ్ వచ్చేసి ఒక 30%, అండ్ రిమైనింగ్ వచ్చేసి వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ అనమాట. ఎక్స్పెన్సెస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా రెగ్యులర్గా ఉంటాయి. వాళ్ళు రెంట్ అనేది పే చేయవలసి ఉంటుంది, మిల్క్ బిల్ అనేది పే చేయవలసి ఉంటుంది, వాటర్ బిల్ అనేది పే చేయవలసి ఉంటుంది, ఎక్సెట్రా గ్రోసరీ బిల్ అని ఇలా అని చెప్పి. సో ఈ విధంగా మనకి ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఆ ఎక్స్పెన్సెస్ సంబంధించి ఒక 30% అనమాట. సో ఈ యొక్క బైఫరిఫికేషన్ అనేది, ఒక డైవర్సిఫికేషన్ అనేది ఎవరైతే కనుక మీరు 30,000 నుంచి 50,000 మధ్య పే ఉన్నారో అలాంటి వారు కనుక సో మనం ఇప్పుడు చెప్పుకున్న డైవర్సిఫికేషన్ రూపంలో మీరు కనుక ఫాలో అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. లేదా మీ యొక్క గోల్స్ ఉంటే ఆ గోల్స్కి తగ్గట్టు మీరు మ్యాప్ చేసుకుని మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. 50,000 నుంచి 80,000 మధ్య శాలరీ వస్తున్న వారు ఎలాంటి పోర్ట్ఫోలియోని మీరు ఫాలో అవ్వాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీ యొక్క డైవర్సిఫికేషన్ అనేది ఎట్లా ఉండాలో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అలాంటి వారు 10% ఆఫ్ ది అమౌంట్ని క్యాష్ రూపంలో అండ్ 30% ఆఫ్ ది అమౌంట్ని గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ లేదా బ్యాంక్ ఎఫ్డీ లేదా పీపీఎఫ్లో కానీ, అండ్ 40% ఆఫ్ ది అమౌంట్ ఏమో మ్యూచువల్ ఫండ్స్లో. ఈ విధంగా కనుక మేము చెప్పుకున్న మీరు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు లాంగ్ టర్మ్ మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే ఒక 20% అనమాట. మన ఎక్స్పెన్సెస్ అనేది రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి కదా, ఆ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ సంబంధించి ఒక 20%ని మీరు కనుక అసైడ్ చేసుకున్నట్లయితే, ఈ విధంగా మనం అబౌట్ చెప్పుకున్న విధంగా మీరు కనుక డైవర్సిఫికేషన్ చేసుకున్నట్లయితే మీకు లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ అవుతుంటుంది. ఒకవేళ మీకు ఏదైనా గోల్స్ ఉంటే ఆ గోల్స్ కూడా త్వరగా రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు 80+ ఉన్నవారు ఎలాంటి పోర్ట్ఫోలియోని ఫాలో అవ్వాలో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అలాంటి వారు 5% ఆఫ్ ది అమౌంట్ ఏమో క్యాష్ రూపంలో, 30% ఆఫ్ ది పేన్ ఏమో గవర్నమెంట్ స్కీమ్స్లోని, అండ్ 55% ఆఫ్ ది అమౌంట్ నేమో మ్యూచువల్ ఫండ్స్లో, అండ్ 10% ఆఫ్ ది అమౌంట్ నేమో ఎక్స్పెన్సెస్ రూపంలో కనుక వాళ్ళు ఈ విధంగా డైవర్సిఫికేషన్ చేసినట్లయితే అగైన్ వాళ్ళకు కూడా మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు కనుక ఏదైనా గోల్స్ ఉండి ఆ గోల్స్ ప్రకారం వాళ్ళు డైవర్సిఫికేషన్ చేసుకుంటే అది కూడా పాసిబిలిటీ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఎవరైతే కనుక మీరు ఎంత శాలరీ ఎర్న్ చేస్తున్నా కానీ 10,000 నుంచి 80+ వరకు మనం చెప్పుకున్నాం కదా, ఈ విధంగా మీరు ఏ బైఫరిఫికేషన్లో ఉన్నారో మీరు చూసుకోండి, అంటే ఏ శాలరీ స్లాబ్స్లో ఉన్నారో మీరు చూసుకోండి. దాన్ని బట్టి మీ పోర్ట్ఫోలియోని మీరు డిజైన్ చేసుకున్నట్లయితే, అంటే ఆ విధంగా మీరు యొక్క ఆప్షన్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు లాంగ్ టర్మ్కి మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ కొంతమంది ఏంటి మాకు గోల్స్ ఉన్నాయి, ఆ గోల్స్ ప్రకారం మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అంటారు. సో అలాంటి వారికి కూడా ఇది ఒక ప్రాపర్ ప్లానింగ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మీరు ఏ శాలరీ స్లాబ్స్లో ఉన్నారో మీరు డిసైడ్ చేసుకుని దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీ యొక్క గోల్స్ అనేది కూడా ప్రాపర్గా రీచ్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో దయచేసి ఎవరు కూడా ఈ యొక్క పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ మాత్రం మిస్ అవ్వకుండా దాని ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మీకు ఈ విధంగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ లైక్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, క్రెడిట్ కార్డ్ గురించి కానీ, క్రెడిట్ స్కోర్ గురించి కానీ, ఎక్సెట్రా మనకి ఇలా విధంగా చెప్పుకుంటూ పోతే 63 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్స్ అన్నిటికీ మీకు యాక్సెసిబిలిటీ పొందాలంటే ఇప్పుడే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ చేయబడింది. మీరు డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ని కనుక యూస్ చేసినట్లయితే మీకు 2,000 రూపీస్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్పైర్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మనం చెప్పుకునే విధంగా ప్రతి కోర్స్ గురించి పిన్ టు పిన్ నాలెడ్జ్ అనేది మీకు ఇవ్వబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక మ్యూచువల్ ఫండ్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నారనుకోండి, మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫండ్స్ని ఎట్లా చూస్ చేసుకోవాలి, ఏ విధంగా చూస్ చేసుకోవాలి, ఇలా ఒక కంప్లీట్ కోర్స్ అనేది ఉంది. ఒకసారి మీరు కోర్సుని చూసిన తర్వాత డెఫినెట్గా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీకు 63 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్స్ అన్నిటికీ మీకు యాక్సెసిబిలిటీ కావాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.